డీలిమిటేషన్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సిగ్నిఫికెంట్ ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు ఉన్న సీట్లను 50% పెంచాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. ప్రోరటా బేసిస్లో, అంటే 40 సీట్లు ఉన్న వాళ్ళకి 60 అవుతాయి, 60 సీట్లు ఉన్న వాళ్ళకి 90 అవుతాయి. దీనివల్ల గ్యాప్ పెరుగుతుంది నార్త్ అండ్ సౌత్ మధ్య అని. వాస్తవం ఇది. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 80 సీట్స్ ఉన్నాయి, 50% పెంచితే 120 అవుతుంది. కేరళలో 20 సీట్స్ ఉన్నాయి, 50% పెంచి 30 అవుతుంది. మీకు పెంచింది 50%, న్యాయంగానే పెంచాం కదా, ప్రపోర్షనేట్గానే పెంచాం కదా అంటారు. కానీ ఎట్ ప్రజెంట్ యూపీలో 80 సీట్స్, కేరళలో 20 సీట్స్, గ్యాప్ 60. రేపు ఈ గ్యాప్ 90 అవుతుంది. సో గ్యాప్ పెరిగిపోతుంది. నేను ఇదివరకు మీకు చాలా చిన్న ఉదాహరణతో చెప్పాను. ఓ తండ్రి చెప్తాడు కొడుకులిద్దరికి, అరే మీ దగ్గర ఎంత సంపాదన ఉంటే దానికి నేను 50% యాడ్ చేస్తాను రా ఆస్తి పంపిణీలో అంటాడు. పెద్ద కొడుకు దగ్గర ఒక ₹1,00,00,000 ఆస్తి ఉంటుంది, అది తాను సంపాదించుకున్న ఆస్తి. తండ్రి 50 లక్షలు ఇస్తానంటాడు. చిన్న కొడుకు దగ్గర 20 లక్షల ఆస్తి ఉంటుంది, ఫర్ సమ్ రీజన్ అదనప్పుడు 10 లక్షలే వస్తుంది. సో తండ్రి సమానంగా పంచినట్ట. పర్సంటేజ్ రీత్యా చూస్తే సమానంగానే పంచాడు. 1,00,00,000 ఉన్నవాడికి 50% ఇచ్చాడు, 20 లక్షలు ఉన్నవారికి 50% ఇచ్చాడు. కానీ ఇన్ఈక్వాలిటీ ఎంత ఉందో చూడండి. పెద్ద కొడుకు 50 లక్షలు వస్తే చిన్న కొడుకు కేవలం 10 లక్షలు మాత్రమే వచ్చాయి. ఏ తండ్రైనా ఇలా చేస్తాడా? మరి దేశ ప్రధాని 50% పెంచుతున్నాం అందరికీ అని చెప్పి ఈ రకంగా అన్యాయం చేయవచ్చా? ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికే దేశ రాజకీయాల్లో సౌత్ ఇండియాకు అంత ప్రామినెన్స్ లేదు. మన ఢిల్లీకి వెళ్తే అర్థమవుతుంది, పార్లమెంట్కి వెళ్తే అర్థమవుతుంది, సెంట్రల్ సెక్రటరీకి వెళ్తే అర్థమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిన అర్థమవుతుంది. అక్కడే కాదు, మీరు హైదరాబాద్లోనో విశాఖపట్నంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వెళ్ళండి, మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికే సౌత్ ఇండియా మార్జినలైజ్ అయిపోతే సౌత్ ఇండియాలో గెలవకపోయినా అధికారంలోకి రావచ్చు. ఇప్పుడు మీరు బీజేపీ చూడండి, పవర్లో ఉంది. బీజేపీకి సౌత్లో ఎన్ని ఉన్నాయి? మీకు కేరళలో లేదు, తమిళనాడులో లేదు, మీకు కర్ణాటక, తెలంగాణలో సీట్లు ఉన్నాయి, ఆంధ్రలో సీట్లు లేవు. అంటే సౌత్ ఇండియాలో 3 స్టేట్లో లేకపోయినా బీజేపీ అధికారంలోకి ఉంది. వాస్తవంగా అయితే 2019లో అయితే 4 సీట్సే, 2014 అయితే ఇంకా తక్కువ. అంటే మరి సౌత్ ఇండియా కంట్రిబ్యూషను బీజేపీ రైజ్లో అంత సిగ్నిఫికెంట్ కాదు. కానీ బీజేపీ అధికారంలోకి రాగలిగింది కారణం 2014లో నార్త్ అండ్ వెస్ట్ ఇండియా స్వీప్ చేయడం, 2019లో నార్త్ వెస్ట్తో పాటు ఈస్టర్న్ ఇండియా కూడా గెలుచుకోవడం. సో అందువల్ల మీకు సౌత్ ఇండియా ఆల్రెడీ పొలిటికల్లీ మార్జినలైజ్ అయింది కనుక రేవంత్ రెడ్డి విమర్శ న్యాయమైంది, ధర్మమైంది. ఇక దీనికి తోడు ఆయన ఇంకో ఆసక్తికర ప్రతిపాదన పెట్టాడు. ఆ ప్రతిపాదన ఏంటంటే 50% పెంచుతామంటున్నారు కదా. ఇప్పుడు 543 సీట్స్లో 50% అంటే 272. ఇందులో 136 సీట్స్ మీరు ప్రోరేటా బేసిస్, పర్సంటేజ్ బేసిస్ మీద పెంచండి. మిగతా 136 ఆ రాష్ట్ర జిఎస్డిపి ఆధారంగా పెంచండి. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆ రాష్ట్ర కంట్రిబ్యూషన్ ఆధారంగా పెంచండి అన్నది ఆయన ప్రతిపాదన. చూస్తుంటే ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది. ఎందుకు రిచర్ స్టేట్స్ పనిష్ కావాలి, పూర్ స్టేట్స్కి ఎందుకు ఇన్సెంటివైజ్ చేయాలి అని. కానీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి ఇంతగా కంట్రిబ్యూట్ చేస్తున్న ఎకనామిక్ మైట్కు సౌత్ ఇండియా ఎందుకు పొలిటికల్గా మార్జినలైజ్ కావాలి? ఇక్కడ వరకు కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. మొదటి ప్రాబ్లం ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది దేని వల్ల సాధ్యమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ఫంక్షన్ ఆఫ్ పాలసీస్. ఇప్పుడు సౌత్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ ఉంది, ఖచ్చితంగా పాలసీస్ ఒక ఫ్యాక్టర్. మీకు ఉదాహరణకు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయలేకపోయాయి, సౌత్ ఇండియా పాపులేషన్ కంట్రోల్ చేశాయి. అదొక ఎకనామిక్ గ్రోత్కు కంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్. లేదా ప్రోగ్రెసివ్ ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ పాలసీస్ కావచ్చు, మెరుగైన పొలిటికల్ కల్చర్ కావచ్చు,
ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా సౌత్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ ఫినామినాకు కారణం. కానీ అదే సమయంలో అన్ని సందర్భాల్లోనూ ఎకనామిక్ గ్రోత్ నీడ్ నాట్ నెసెసరీలీ బి ఫంక్షన్ ఆఫ్ పాలసీస్. కొన్ని సందర్భాల్లో మీకు విధానాల వల్లనే అభివృద్ధి కావాలని రూల్ ఏమీ లేదు. మీకు ఉదాహరణకు ఫిజికల్ ఫీచర్స్ ఒక కారణం. మీకు ఉదాహరణకు ఉత్తరాఖండ్ ఉంది, ఆ పర్వత ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, చాలా నైసర్గికంగా కాంప్లెక్స్ రీజన్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. వీటిని కేవలం మనం పాలసీస్ వలన వెనుకబడ్డాయని అనగలమా? వాటికున్న నైసర్గిక భౌగోళిక స్వరూపం, జాగ్రఫికల్ అండ్ టోపోగ్రఫికల్ రీజన్స్ వల్ల కూడా అవి అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటప్పుడు మీరు కేవలం పాలసీస్ వల్లనే అనే కారణము చెప్పి మనం వాటిని పనిష్ చేయగలమా? ఫర్ దే నో ఫాల్ట్ ఆఫ్ ఓన్ పనిష్ చేయగలమా? రేపు ఇదే డిమాండ్ రాష్ట్రంలో నుంచి ఎందుకు రాదు? మీరు ఇప్పుడు హైదరాబాద్ కంట్రిబ్యూట్స్ వెరీ సిగ్నిఫికెంట్లీ టు తెలంగాణ ఎకానమీ. తెలంగాణ జిఎస్డిపికి హైదరాబాదే ప్రధానం. సో వికారాబాద్ జిల్లానో ఆదిలాబాద్ జిల్లానో అంత ప్రధానం కాదు. రేపు ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు అదే డిమాండ్ చేయొచ్చు కదా. మేము జిఎస్డిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాం కనుక మా ఎమ్మెల్యే సీట్లు మాకే ఎక్కువ ఉండాలి అనొచ్చు. దాన్ని మనం అంగీకరించగలమా? సో మాకే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఉండాలి, మీ దగ్గర తక్కువ ఉండాలి, వికారాబాద్లో ఒక 2 ఎమ్మెల్యే ఉంటే చాలు, హైదరాబాద్లో 70 ఎమ్మెల్యేలు ఉండాలి అంటే అంగీకరించగలమా? బహుశా రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోడు, ఎందుకంటే కాంగ్రెస్కి హైదరాబాద్లో సీట్లు రాలేదు కనుక. సో అందువల్ల ఎకనామిక్ గ్రోత్ ఆధారంగానే సీట్లు కేటాయించాలి అంటే రాష్ట్రం ఒక యూనిట్గానే ఉండాలి అని మొదలు పెడితే అది అక్కడ ఆగదు. అప్పుడు హైదరాబాద్కు మా జిఎస్డిపి ఎక్కువ, మాకే ఎక్కువ సీట్లు ఉండాలి అనే డిమాండ్ కూడా వస్తుంది కదా. సో అందువల్ల మీకు ఫిజికల్ ఫీచర్సే కాదు, కొన్ని ఫ్యాక్టర్స్, ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అవి బార్డర్ స్టేట్స్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇస్ బార్డర్ స్టేట్. సో ఆడ వాళ్ళు కోరుకునే కావు కదా. సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి సహజ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నువ్వేదో పెద్ద, ఇప్పుడు ఉదాహరణకు టీసీఎస్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ కాశ్మీర్లో పెట్టుంటే పెడతారా? లేదు. మీరు అరుణాచల్ ప్రదేశ్లో పెట్టమంటే గూగుల్ వాడు వచ్చి పెడతాడా? ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏ యాప్ పెట్టాడు, మీరు అరుణాచల్ ప్రదేశ్లో గూగుల్ ఏ పెట్టాడంటే పెడతాడా? వాళ్ళ తప్పు కాదు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు లాంటి సీఎం ఉన్నా కూడా అరుణాచల్ ప్రదేశ్లో పెట్టారు, కాశ్మీర్లో పెట్టారు. ఎందుకంటే ఎప్పుడు బాంబులు పడితే తెలియదు. కాశ్మీర్లో పెడితే అరుణాచల్ ప్రదేశ్ పరిస్థితి అనంత కొండ ప్రాంతం. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది స్వయంకృతాపరాధం పైనే ఆధారపడదు. ఎకనామిక్ గ్రోత్ అనేది ఫిజికల్ ఫీచర్స్ పైన, నేచురల్ రిసోర్సెస్ పైన, అక్కడున్న జాగ్రఫీ పైన, వీటిపైన కూడా ఆధారపడుతుంది. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ ఆధారంగానే పొలిటికల్ పవర్లో షేర్ ఉండాలి అన్నది యూ విల్ బీ పనిషింగ్ ఫర్ సంబడి ఫర్ నాట్ దేర్ మిస్టేక్. వాళ్ళ తప్పు కాదు అది. కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ప్రజలది తప్ప. సో అందువల్ల ఆ రకంగా పాసిబుల్ కాదు. ఇక రెండవది, ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఎకనామిక్ గ్రోత్ ఆధారంగా సీట్ల పంపిణీ అని మొదలు పెడితే అది దేశం దగ్గర ఆగదు. జిల్లా వరకు వస్తుంది, ప్రాంతం వరకు వస్తుంది. మా ప్రాంతం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది కనుక మాకే ఎక్కువ సీట్లు ఉండాలి అంటారు. ఇప్పుడు మీకు విశాఖపట్నం జిఎస్డిపిలో మేజర్ కంట్రిబ్యూషన్. సో కడప కన్నా అనంతపూర్ కన్నా అని చెప్పి విశాఖపట్నంలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు, అనంతపురంలో తక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగలమా? సో అందువల్ల మీకు అగ్రికల్చరల్ కరీంనగర్ చాలా ప్రాస్పరస్, మీకు రంగారెడ్డి జిల్లాకు కాదు, మరి అగ్రికల్చర్ కరీంనగర్ చేయగలమా? సో అందువల్ల మీకు ఎకనామిక్ గ్రోత్ ఆధారంగా సీట్ల పంపిణీ ఉంటే ఇట్ విల్ హ్యావ్ గ్రేటర్ రామిఫికేషన్, చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక మూడవది, అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీకి వ్యతిరేకం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం యొక్క మూల ప్రాతిపదిక యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన హక్కు అనేది ప్రజాస్వామ్యానికి మూలం. నేను ముఖేష్ అంబానీ అంటాడు, నేను దేశ జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నా కనుక నాకు 10 లక్షల ఓట్లు ఉండాలి. సో నా ఇంట్లో పనిచేసే గుమస్తా దేశ జీడిపికి తక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు కనుక ఆయనకు ఒక్క ఓటే ఉండాలి అంటాడు. సో షారూఖ్ ఖాన్ అంటాడు, నేను జీడిపికి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నా, పన్నులు కూడా చాలా కడుతున్నా, మరి నాకు ఒక 500 సీట్లు, నాకు 1000 ఓట్లు ఇవ్వండి. లేదు, ఒక సాధారణ ఆటో డ్రైవర్కి ఒక్క ఓటే ఉండాలంటే ప్రాక్టికల్గా సాధ్యమా?
సో ఇప్పుడు రాష్ట్రాలకు రాగుతుంది, వ్యక్తులు కూడా డిమాండ్ చేస్తారు కదా. సో మేము ఎకానమీకి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసిన మాకు మీకు ఒకటే ఓటు ఏంటి, ముఖేష్ అంబానీకైనా ముష్టివానికైనా ఓటు ఒకటే. సో అదే ఒకటే ఓటు. ముఖేష్ అంబానీ కదా మీకు పెద్ద ఎత్తున రిలయన్స్ ఈ దేశ సంపదకు సృష్టికి కారణం కనుక దానికి ఎక్కువ సీట్లు ఒక్క ఓట్లు ఉండవు కదా. గౌతమ్ అదానికి 50 లక్షల ఓట్లు ఇస్తారా, ఒప్పుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? సో అందువల్ల ఇది ప్రాక్టికల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రాతిపదికగా ఉండదు. ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు పొలిటికల్గా డిసిన్సెంటివైజ్ చేయకూడదు అనేది కరెక్ట్. అదే సమయంలో ఎకనామిక్గా కూడా ఇన్సెంటివైజ్ ఎందుకు చేయకూడదు, పర్ఫార్మెన్స్ షుడ్ బి ఇన్సెంటివైజ్ కదా అనేది కూడా పార్షియల్లీ కరెక్ట్. కొన్నిసార్లు అది కూడా ఫుల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దేశం అంటూ ఉన్నప్పుడు అనేక రకాల ప్రాంతాలు ఉంటాయి, అన్నిటి మధ్య సమతుల్యత కావాలి. హైదరాబాద్లో ఆదాయం వస్తుంది కనుక మా ఆదాయం మా దగ్గర ఖర్చు పెట్టాలి, వికారాబాద్లో ఖర్చు పెట్టకూడదు అని హైదరాబాద్ వాళ్ళు అంటే దాన్ని అంగీకరించలేము. జూబ్లీహిల్స్లో ఎక్కువ ఆదాయం వస్తుంది కనుక జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టండి, యాకుత్పురాలో పెట్టద్దు అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో అందువల్ల అది ఎకనామిక్గా కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. బట్ దెర్ ఈజ్ సమ్ లాజిక్. ఎందుకంటే వీ హ్యావ్ టు ఇన్సెంటివైజ్, ప్రోత్సాహం ఇవ్వాలి. దాన్ని ఆర్థికంగా బాగా ఉన్న రాష్ట్రాలకు, గవర్నెన్స్ బాగా ఉన్న రాష్ట్రాలకని. ఇక నాలుగవది ఏంటంటే జిఎస్డిపి అనేది డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్ కాదు. దేశ సంపదకు జీడిపి ఒకటే ఇండికేటర్ కాదు. దేశ సంపదకు అనేక ఇండికేటర్స్ ఉంటాయి. మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఒక ఇండికేటర్. ఇప్పుడు మీకు లిటరసీ కేరళ, గుజరాత్ కన్నా మహారాష్ట్ర కన్నా జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయకపోవచ్చు, కానీ దేశంలో ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్కు మీకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేశాయి. ఉదాహరణకు ఇప్పుడు జిఎస్డిపి రీత్యా చూస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ గుజరాత్ కన్నా మహారాష్ట్ర కన్నా భారీగా ఎక్కువ ఉండదు, కొంత తమిళనాడు ఉండొచ్చు ఉంటే, కానీ మరి అని చెప్పి మనం తక్కువ చేయగలమా? సో అందువల్ల మీకు జీడిపికి కంట్రిబ్యూషన్ ఆధారంగా, అంటే జీడిపి ఈజ్ నాట్ నెసెసర్లీ అన్ ఇండికేటర్. ఇప్పుడు హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకోండి, మీరు ఏ దేశాలు ఉంటాయి చూడండి. అమెరికా ఉండదు, సౌదీ అరేబియా ఉండదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో, ఫిన్లాండ్ ఉంటుంది, నార్వే ఉంటుంది. మరి ఎకానమీని, ఆ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల జీవన ప్రమాణాలని కొలచేందుకు జిఎస్డిపి జీడిపిలే ఇండికేటర్ కాదు. సో దేర్ ఆర్ ఆల్సో అదర్ ఇండికేటర్. ముఖ్యంగా మా హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కీలకమవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి చేసిన మొదటి వాదన కరెక్ట్. సౌత్కి అన్యాయం చేయకూడదు. ఇప్పుడు మోడీ సూచిస్తున్న డీలిమిటేషన్ వల్ల సదరన్ స్టేట్స్కు నార్థన్ స్టేట్స్కు మధ్య అంతరం పెరుగుతుంది, సౌత్ మరింతగా మార్జినలైజ్ అవుతుంది అన్నది కరెక్ట్. అదే సమయంలో జీడిపి ఆధారంగానో జిఎస్డిపి ఆధారంగానో దేశంలో లోక్సభ సీట్లు నిర్ణయిస్తే అది రాజకీయంగా అనేక రకాల సమస్యలు వస్తాయి. సో ఇది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్.